నమస్తే, నేను మీ నీలకంఠ. రెడ్ బీబీసీ న్యూస్ ద్వారా ప్రతిరోజు సరికొత్త టాపిక్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఆయన 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, 2019లో వైసీపీ సునామీలో కూడా గెలిచిన ధీరుడు. ఎంతో మంది సీనియర్లు ఉన్న చంద్రబాబు ఆయనకు విద్యుత్ శాఖ మంత్రిని చేశారు. అద్దంకిలో ఓటమి ఎరుగని తిరుగులేని నేత ఆయనే గొట్టిపాటి రవికుమార్. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది, చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు కట్టబెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. వాస్తవానికి ఎంతో మంది సీనియర్లు ఉన్నా, ఎంతో మంది పార్టీ నాయకులు నిబద్ధతతో ఉన్నా గొట్టిపాటికి ఈ పదవి ఎలా లభించింది అన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఆయనకు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు, కానీ రీజన్లపైనే చర్చ నడుస్తోంది. వైసీపీ సర్కారు హయాంలో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారని, అయినా నిబద్ధతతో పార్టీలోనే ఉన్నారని, అందుకే ఇప్పుడు పదవి ఆయనకు ఇచ్చారని చెప్పేవారున్నారు. ఇదొక కారణమైతే, ఇంతకన్నా ఎక్కువగానే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు పరాభవం ఎదురైంది. ఆయన డైరీ వ్యాపారాలపైన కూడా దాడులు జరిగాయి, వేధించారు. అయినా ఆయనకు పదవి చిక్కలేదు. ఇక మరో కీలక నాయకుడు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. ఆయనకి కూడా మంత్రి పీఠం దక్కలేదు. కానీ అనూహ్యంగా గొట్టిపాటికి మాత్రమే పదవి ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ. 2014లో వైసీపీ తరపున విజయం దక్కించుకున్న గొట్టిపాటి తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఆ సమయంలోనే ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వైసీపీ చేసిన యాగీతో ఇది సాధ్యపడలేదు. దీంతో 2019లో పార్టీ అధికారం దక్కించుకుంటే ఇస్తానని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. అయితే అప్పటి ఎన్నికల్లో పార్టీకి అధికారం దక్కలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు తన హామీని నిలబెట్టుకున్నారు. కమ్మ సామాజిక వర్గమే అయినా ఈక్వేషన్లు కుదరవని అనుకున్నా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి పొరుగునే ఉన్న పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కూడా మంత్రి పదవిని ఆశించారు. ఆయన కూడా గత 6 మాసాలుగా వైసీపీ బాధితుడిగానే మిగిలారు. పార్టీలోనూ నిలదొక్కున్నారు. 2023లో పార్టీలో మారాలంటూ ఆయన పైన ఒత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ మారకుండా టీడీపీలోనే ఉన్నారు. దీంతో ఆయనకు కూడా పదవి ఇవ్వడం తప్పు కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా కూడా గొట్టిపాటికి ఇచ్చిన హామీనే చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఇక రవి విషయానికి వస్తే, 5 సార్లు వరుసగా పార్టీలతో సంబంధం లేకుండా ఆయన విజయం దక్కించుకున్నారు. 2004లో కాంగ్రెసు, 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ, 2024లో టీడీపీ తరపున ఆయన విజయం సాధించారు. గొట్టిపాటి రవికుమార్ 1974 నవంబర్ 10, 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఆయన గుంటూరులోని విద్వాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, తావనగిరిలోని బిఐఈటి కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే చదువు ఆపేశారు. గొట్టిపాటి రవికుమార్ 2004లో కాంగ్రెస్ లో చేరి మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అదే 2009లో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై గెలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. గొట్టిపాటి రవికుమార్ 2024లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థిపై గెలిచి 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ శాఖ మంత్రిగా ఆయనకు పదవినిచ్చారు.